సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోడింగ్ డీకోడింగ్లో మరొక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 25, బి ఈజ్ ఈక్వల్ టు 30, సి ఈజ్ ఈక్వల్ టు 40, దెన్ హౌ విల్ బి ఏ ప్లస్ బి ప్లస్ డి రిటర్న్ యాజ్ అని చెప్పేసి అడిగారు. సో అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 30, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 40. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మీరు 25కి 30కి డిఫరెన్స్ ఎంత 5, అంటే 5 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మీకు 10 ఇంక్రీజ్ అయింది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఒక చూస్తే 5ని డబల్ చేస్తే 10ని డబల్ చేస్తే ఎంత మనకి అంటే 20. అప్పుడు 40 ప్లస్ 20 అంటే ఎంత 60 అనమాట. ఓకేనా? సో 60 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ డి అన్నాడు కదా, 60 ప్లస్ 30 ప్లస్ 25 అంతే కదా. సో 25 ప్లస్ 30 ప్లస్ డి అంటే 60. సో 60 30 ఎంత 90 ప్లస్ 25 అంటే ఎంత మనకి 115 అనమాట. ఓకేనా? అది ఆప్షన్ బి. సో మీరు అడగొచ్చు, మేడం ఇది 5 5 2s are 10 10 2s are 20 చేశారు. అట్లా కాకుండా చూస్తే డబల్ చేశారు అనుకోండి, 5 ప్లస్ 5 10 ప్లస్ 5 అంటే ఎంత ఇక్కడ మనకి అప్పుడు 15 రావాలి. 15 వచ్చింది అనుకోండి, 40 ప్లస్ 15 అంటే ఎంత అప్పుడు 55. అప్పుడు మీరు ఆప్షన్లో చూసుకోవాలంట ఏ ప్లస్ బి ప్లస్ డి అంటే ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ డి అంటే ఏ అంటే 25, బి అంటే 30, ఇప్పుడు డి వాల్యూ మనకి 55 వచ్చింది. కానీ ఇవి మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 25 55. సో 55 25 అంటే ఎంత 6 7 80. సో 80 ప్లస్ 30 అంటే ఎంత 110. సో మనకి 110 అనేది ఆప్షన్లో ఉందా, 110 అనేది లేదు. కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలి, 5ని డబల్ చేస్తే 10ని డబల్ చేస్తే 20. కాబట్టి 40 ప్లస్ 20 60 అవుతుంది. అప్పుడు మీరు ఏని బిని డిని యాడ్ చేస్తే మనకి 115 వస్తుంది. అది ఆన్సర్ అనమాట. అట్లా కాకుండా మీరు ఇలా అనుకున్నప్పుడు మీరు ఆప్షన్ చెక్ చేసుకోండి. 110 ఉందనుకోండి, అప్పుడు మీరు ఏంటి అని అంటే ఏ అయినా డి అయినా అట్లా పెట్టుకోవచ్చు అనమాట, ఆప్షన్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ.